ఏం లేదంటే బాత్రూమ్ లో ఉన్నా. బాత్రూమ్ లోకి ఫోన్ ఎందుకు రగ్గుతా కిలోడా? మా సింగిల్ బతుకులు నీకేం తెలుసా ఆంటీ? నీకంటే మీ ఆయన గారు ఉన్నారు, డైలీ చంపుతాడు. మా ఆయన గారు దేశం 10 సంవత్సరం దాటిందిరా, ఒక్కదాన్నే ఇప్పుడు. అవునా ఆంటీ? అయితే నువ్వు కూడా సింగిలే. నువ్వు గడ్డ మంచిగా ఉంటావు రాజాన్, పోరిలు ఒక్కదాన్ని పడతలేదా? పోరిలను లవ్ చేయ నీకు నేను మన బచ్చ పోరన్నా, ఆంటీలను లవ్ చేస్తా నేను. అవునారా మోతవారి, ఇంతవరకు ఎంతమంది ఆంటీలను లవ్ చేసినావు? సంవత్సరం నుండి నీ వెంటనే పడుతున్నాగా ఆంటీ, నువ్వే దేక్తలేవు, ఇంకా వేరేటోళ్ళు ఎట్లా పడతారు? నువ్వు నా ఇంట పడుతున్నావు అని మా ఇంటి పక్కకు ఒకడు ఉంటాడు, అని కళ్ళని నావేనే ఉంటాయి, మళ్ళీ మా ఆయన కాల్ చేసి చెప్తాడని భయం. ఏ గట్ల భయపడతావా ఆంటీ? గవాన్ని పట్టించుకోవద్దు. ఏ నీకు తెలియదు రాజాన్. తెలుసు, నాకు అన్ని తెలుసు. నువ్వు ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు ఆంటీ? ఏజ్ అంతా అయిపోయినాకేమో అంటారుగా, చేతులు కాలినాక ఆతులు ఆకులు పట్టుకుంటే ఏం రాదని. అది కూడా నిజమే రాజాన్. ఇంకెన్ని రోజులు నింపించుకుంటావా ఆంటీ? గాఢమైన కామంతో నేను నా మనసును ఈడొకసారి నా గుండెను బయటకు తీసి అడుగు, ఆంటీలు ఎవరనే చెప్తుంది. సరే రాజాన్, ఇప్పుడు ఏమంటావు? ఏమనుడేంది? ఐ లవ్ యూ ఆంటీ. ఐ లవ్ యూ టూ రా. నేనంటే ఎందుకు ఇష్టం రాజాన్? ఆంటీ నువ్వు నడుస్తుంటే నీ నడుము ఉంటది చూడు. ఇంత అందాన్ని ఇంట్లో వదిలే దేశం ఎట్లా పోయింది ఆంటీ? జీతం ఎక్కువ వస్తుంది నోయిండు, అయినా ఆయనకి లేవదు రాజాన్. ఒక్క మాటలో చెప్పాలంటే ఎకరం అమ్మినా ఒక ఆంటీని దెంగాలంటారుగా, అలా ఉంటావా ఆంటీ? నువ్వు చెప్తుంటే నా కొంగు జారిపోతుంది, నా సింగులు ఊడిపోతున్నాయి రాజాన్. నువ్వు తొందర ఇంటికి వచ్చి. ఎవరైతే చూడరుగా ఆంటీ? ఎవరు చూడరు కానీ మా ఇంటి పక్కని కళ్ళు మొత్తం నా వదిలే ఉంటాయిరా. ఏ నువ్వు వదిలే ఆంటీ, నేను చూసుకుంటా. తొందరరా మరి. బుల్లెట్ వేసుకొని అర్ధ గంటలో నీ బెడ్ మీద వాలిపోతా. 2 hours later. అరే బాబు, ఎటు పోతున్నావు? వాళ్ళ ఇంట్లకు. నీకెందుకు అంకుల్, నువ్వు వాచ్మేనా? ఏం పని ఉందని పోతున్నావు బాబు? మాకు 100 పనులు ఉంటాయి, అడగనికి నువ్వెవరు అంకుల్? అరే అడుగుతుంటే. అరే అంకుల్ గా గుద్దలు దమ్ ఏకు ముందే సైకో గాని తలకాయ వాళ్ళదేంగుతా. A few moments later. వచ్చిన వారా లవర్ బాయ్? వచ్చేటప్పుడు ఎవరైనా చూసిరారా? ఒక అంకుల్ గాడు చూసిన పానం దెంగిండు. ఏం చెప్పినావు మరి? తలకాయ వాళ్ళదేంగుతా అని చెప్పిన. ఆయన గురించి వదిలే గాని తింటావా ఏమన్నా? ఫుల్ ఆకలితోనున్నా, నిన్ను తింటా ఆంటీ. మరి ఇంకెందుకు ఆలస్యం, తొందర తినిపిస్తా పదా. ఏందే సరోజా, మీ ఇంటికి ఎవరో వచ్చినట్టున్నారుగా? నేనే రమ్మన్నా, ఏంటో తొందర చెప్పు. ఆడెందుకు వచ్చిండు నీతో? నాకు ఏం పని? అగో మాకు పనులే ఉండయా? అయినా నీ పిల్లని అడిగినట్టే అడుగుతావు, అడగనికి నువ్వెవరు? 2 సంవత్సరాల నుండి నీ వెంట పడుతున్నా, నన్ను కాదని ఎవరినో ఇంట్లోకి పిలుస్తావానే? నీ దగ్గర ఏముందని విలువాలి? నెత్తికి బట్టతల గుట్టలాంటి బొత్త ఎండిపోయిన చెరు. నన్ను గంత మాట అంటావానే? ఇప్పుడు నన్ను ఒప్పుకుంటావా లేదా? నాకు పని ఉంది, గుద్దనూరు మూసుకొని తింగి. A few moments later. ఎవడాంటి ఆడు అలా మాట్లాడుతుండు? ఆడని పిల్లని ముట్టడు అని నన్ను ముడతా అంటాడు. ఎప్పుడైనా ముట్టిండా ఆంటీ? మా ఆయన దుబాయ్ పోయినాక నైట్ నేను వాడుకున్నాక ఇంట్లోకి వచ్చినాడు, అడమ్మిన చేసిండు. ఇంకేంది, పని కానిచ్చినట్టే ఉన్నారు. ఎడవకాలుతుందని తన పిచ్చగుళ్ళు వలిగినాయి. సరే గాని నీకు చేయడం వచ్చా? ఇంతవరకు చేయలేదు ఆంటీ, ఇదే ఫస్ట్ టైం. ఎలా చేయాలో నేర్పిస్తా పదా. 2 hours later. ఆంటీ మరి నేను వెళ్తా. మళ్ళీ ఎప్పుడు వస్తావురా? నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా. ఒక్క కాల్ చేయు, అర్ధ గంటలో నీ ముందుంటా ఆంటీ. వెళ్ళు, మూడొచ్చినప్పుడు పిలుస్తా. A few moments later. అరే ఆగురా నువ్వు. ఏంటిది అంకుల్, ఏం కావాలి నీకు? ఆంటీంట్లోకి పోయి ఏం చేసినావురా? నువ్వేంది అంకుల్ నా గండన మోపైనావు? పోయినా వచ్చిన ఏంది ఇప్పుడు? నువ్వు ఎట్లా పోతావు దాని దగ్గరికి? అది నా ఆంటీరా. ఈ మ్యాటర్ ఆంటీకి చెప్పినావా? చెప్పినా. ఏమన్నది మరి? ఆంటీ ఒప్పుకోలేదు కానీ ఆ ఆంటీ నాది. గుద్దలు దానితే గద్దలకి ఎగురుతావు, గుద్ద మూసుకొని దెంగి. ఏమైందండి, ఏంటి గొడవ? ఏ బాబు, ఎవరు నువ్వు? మీరు ఈ అంకుల్కి ఏమైతారా ఆంటీ? ఇతని భార్యను నేను. ఏమైంది బాబు? గింత మంచి పిల్లని పెట్టుకొని నీకేం దెంగుర్రో అని దెంగింది అంకుల్. అరే ఈ మాటలు మంచిగా రాని, దెంగుడు మింగుడు అంటున్నావు. నీకు గిట్ల కాదు అంకుల్, మావని రమ్మంట నీ గుద్ద వాళ్ళు దెంగుతాడు. ఏ వద్దు బాబు, అసలు ఏమైంది? అరే చోటు ఏడున్నావురా? బాత్రూమ్ లో ఉన్నారా? చిని అవ్వ మన ఇద్దరికి అదే పనారా? మామ ఒక అంకుల్ గారు నన్ను పట్టుకొని ఫుల్ గొడవ చేస్తుండు, దా మామ తొందరా. గా అంకుల్ గాని ఎందుకు గెలికినవరా? మనదేం తప్పలేదు మామ, వాడు కావాలనే గొడవ పెట్టుకుంటుండు. సరే నువ్వు అక్కడనే ఉండు, వస్తున్నా. A few moments later. ఏమైంది మామా? Flashback. ఆడ పిల్లని ముట్టడు, నేను ముడతా అంటాడు.
ఎప్పుడైనా ముట్టిందా ఆంటీ? పిల్లలు పెట్టుకొని నీకేం తింగురు అందింగింది అంకుల్. అరే మాట మంచిగా నీ అంటావు. నీకు గిట్ల కాదు అంకుల్, మామని రమ్మంట నీకు గుద్ద వాళ్ళు తింటాడు. End of flashback. అంకుల్ ఏంది చెప్పు నీకు? ఆ ఆంటీ దగ్గరికి ఎందుకు పోయిండు ఈడు? ఆంటీ దెంగ నీకు పోయిండు అంకుల్, నీకెందుకు? అది నీ చెల్లెనా నీ పెళ్ళమా? అరే బాబు మాటలు మంచిగా రాని. ఆడు దాని దగ్గరికి పోతే నీకెన్నొచ్చే? ఏ నీకు తెలియదే, నువ్వు సప్పుడే ఇంట్లోకి పో. ఏంది తెలిసేది? ఆ ఆంటీని మీ ఆయన లవ్ చేస్తుండట ఆంటీ, అందుకే గొడవ చేస్తుండు. వీళ్ళు చెప్పేది నిజమేనా చెప్పు. ఇంకేం చెప్తాడా అంటే ఈయన గుడ్లు గుద్దలకు జారినాయి కావచ్చు. నువ్వు ఇంటికి రా, నీకు గుద్ద వాళ్ళు ఇంకా. A few moments later. అరే నువ్వు ఇంకోసారి ఇక్కడ తిరిగినా ఆ ఆంటీని గెలికినా నీ గుద్ద వాళ్ళు తెంగుతా. గెలుకుతారా? బరాబర్ గెలుకుతాడు, గోకుతాడు, రక్తాలు వచ్చేదాకా గోకుతాడు. ఏం బిక్తావు? ఏమనుకుంటుర్రా నా గురించి? పెళ్ళాంటి దెంగుడు సాతాక పక్కింట అంటే ఎంబడి పడుతుండు, ఆడుగుళ్ళు అనుకుంటాను. వాళ్ళ ఆయనకి చెప్పానా నీ మ్యాటర్? చెప్పుకో, ఏం బిక్తారు నా ఆతులు? నేను ఆయనతో మాట్లాడుతున్నా. నేను నీతోనే మాట్లాడుతున్నా. ఇక్కడ నుండి మీ ఇద్దరు గుద్ద వాళ్ళ కొట్టే పంపిస్తా. నువ్వైతే మీ ఇంటికి పో, నీ పెళ్ళమే నీ గుద్ద వాళ్ళు తింటది. గిదంతా కాదురా, ఆ ఆంటీని వదిలేస్తావా లేదా? వాడు ఆంటీని వదిలేస్తాడు, నువ్వు నీ పెళ్ళాన్ని వదిలేస్తావా మరి? మిమ్మల్ని ఇట్లా కాదురా. నన్నే కొడతారా రా మీరు? నా మీదనే చేసారా? చెయ్యేసారా కాదు, వేసినా మేం బిక్తావురా. అరే అంకుల్ గాని తలకాయ వలిగిందిరా, రక్తం కారుతుంది. అరే అంకుల్ గా చక్కగా ఇంటికి పో, నీ పెళ్ళాన్ని తీసుకొని హాస్పిటల్ తెంగి. నా తలకైన వాళ్ళకి కొడతారా రా? మీ ఇద్దరి మీద పోలీస్ కేసు పెడతా. గుద్దవాళ్ళుగా తాగి పడ్డా తలకాయ వలిగిందని పెట్టుకో, పాల్తులంజుడుగా. అగోగా రక్తం ఏంది? ఏం చేసిర్రా మా ఆయనని? మమ్మల్ని కొట్టి మీ ఆయననే కింద పడ్డా ఆంటీ, తలకాయ వలిగింది. నేను ముందే చెప్పినా వాళ్ళ దొన్నులేదు కానీ నా మాట ఇంటవా కర్రలంజుడుకా? అరే మిమ్మల్ని వదిలిపెట్టరా? పీకినవుతాయి ఈ పిల్లాతులు. ఇప్పుడు మంచిగా ఉందా? గుద్ద మూసుకొని ఇంటికి వస్తావా? ఈడని నీ గుద్ద వాళ్ళు తెంగనా? సైకో గాని లెక్క ఉన్నాడా అంటే ఇంటికి పోయినాక గారెల పుల్ల వేడేసి గుద్దల కూర్చు. A few moments later. ఏంది మామ తలకాయ అట్లా వాళ్ళు దింగినావు? నీ మీదనే చెయ్యేశాడు ఆడు. నీ మీద చెయ్యి కాదు, అని కంటి చూపు పడినా అని ఉచ్చవసి కాలు దింగుతా. అని పెళ్ళని దగ్గర గట్టిగానే ఇరికిచ్చినాం రా, ఇంటికి పోయినాక అని గుద్ద ఇంపుద్ది. ఏమన్నా దెబ్బలు తగిలినాయా రాజాన్? ఇవి కామన్ మామ, 2 బీర్లు గుద్దితే సెట్ అవుతాయి. Later that same evening. గాయ్స్ ఇన్స్టాగ్రామ్ లో 100K ఫాలోవర్స్ కి దగ్గరలో ఉన్నాం. మాకు చాలా హ్యాపీగా ఉంది. యూట్యూబ్ లో కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మామ. ఫైనల్ గా అయితే నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సమ్మర్ కదా, ఎండలు బాగా కొడుతున్నాయి, కూలర్ పెట్టుకొని ఇంట్లోనే ఉండండి మామ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. నెక్స్ట్ వీడియోలో కొత్తగా నేడుతో మళ్ళీ కలుసుకుందాం.